మీరు బాగా నాకనే కొంచెం ఎక్కువనే ఉన్నట్టుంది. సరే ఓకే. రోడ్డు దాటే ముందు ఆగి కుడివైపు చూడాలి, ఎడమ వైపు చూడాలి. ఎందుకంటే టూ సైడ్ చూడాలి. ఫోర్ వే హైవే కాబట్టి టూ సైడ్ వస్తుంది వెహికల్స్. మనం రోడ్డు దాటినప్పుడు అటు ఇటు చూడాలి. ఆడ వస్తుంది వెహికల్ ఏం కాదు, మనం రోడ్ క్రాస్ అయితే 150 స్పీడ్ వస్తుంది కార్ హైవేలో. ఒక్క సెకండ్ మీ దగ్గర కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్. కాబట్టి జాగ్రత్తగా రోడ్ దాటేటప్పుడు చూసి రోడ్ దాటాలి. ఓకేనా? మొబైల్ ఫోన్ మాట్లాడడం లేదా ఇయర్ ఫోన్లు వాడుతూ రోడ్డు దాటాలని వస్తున్నా. ఓకే, నేను కరెక్షన్ చేసుకుంటా. ఏదైనా రోడ్ దాటకుండానే ఉంది. ఓకే. బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు క్యూలో చెప్పినా కదా మీకు, బస్సు పూర్తిగా కదిలిన తర్వాతనే రోడ్ దాటాలి. ఎవరైనా దిగే వాళ్ళైనా సరే, ఇంకా మనం ఎక్కినాక బస్సు దిగే వాళ్ళు ఉంటారు. దిగేటప్పుడు వాళ్ళు కూడా బస్సు మొత్తం పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారంటే రోడ్ క్రాస్ చేయాలి. దిగేవాళ్ళు బస్సు దిగేవాళ్ళు. తర్వాత బస్ కిటికీల నుంచి బయటికి చూడకూడదా? నేను అదే రాస్తున్నాను. చూడకూడదు, చేయి బయట పెట్టకూడదు అనేది రాస్తున్నా. ద్విచక్ర వాహనం నడిపే విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వీళ్ళందరూ మైనరే. 18 ఇయర్స్ అబోనే ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ కు అర్హత ఉంటుంది. మీరు ఇది హీరో మండలాన్ని కాకుండా స్కూటీలు నడుపుతున్నారు అమ్మాయిలు. మీరు కూడా నడిపినా మీ సార్ ఎస్ఎస్ఆర్ తీసుకుపోయి మిమ్మల్ని బొక్కలు వేసే అధికారం ఉంటుంది. మీరంతా మైనర్లు కాబట్టి మీకు లైసెన్స్ లేదు, బండి నడిపే అధికారం మీకు లేదు. ఒకవేళ మీరు నడిపి సార్ దొరికినట్టుకో మీ మీద కేసుతో పాటు మీ తల్లిదండ్రుల మీద కూడా కేసు అవుతుంది, మీకు బైక్ ఇచ్చినందుకు. అందుకనే మనమంతా మెయింటైన్ అయ్యాకనే బండ్లు తీసుకున్నాం. లైసెన్స్ కూడా బండ్లు నడుపుతున్నాం. ఓకేనా? తర్వాత వేగ పరిమితిని మించకూడదు. అక్కడక్కడ హైవేలా కొన్ని బోర్డు ఉంటాయి, స్పీడ్ బోర్డు. ఒక 40, ఒక 60, ఒక 80 అని ఉంటుంది. అవి ఎందుకు పెట్టిన దాన్ని బట్టి ఎక్స్పర్ట్స్ వాళ్ళు, ఇండియన్ రైల్వే, హైవే అథారిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ సర్వే చేసి ఆ ప్లేస్ అది బ్లాక్ స్పాట్, అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఏరియాలో 40 స్పీడ్ తీసుకోకూడదు అక్కడ పెట్టి రోడ్ మీద పోయే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్లేస్కి వస్తే ఆ 40 స్పీడ్ పోవాలి. అర్థమైనా? 60 ఉన్నదా 60 పోవాలి. లేదు స్కూల్ జోన్ ఉన్న దగ్గర స్లోగా పోవడానికి స్కూల్ జోన్ బోర్డు పెడతారు. అక్కడ కూడా విద్యార్థులు ఉన్నారని రోడ్ మీద పోయే వాళ్ళు అక్కడ స్కూల్ జోన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పోవాలని వాళ్ళు గ్రహించాలి. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. బైక్స్ మీద ముగ్గురు, మన ముగ్గురు 4 మొత్తం.